ఓం శ్రీ సాయిరామ్. ఆదూరి సాయి ఝరికి స్వాగతం. బుద్ధ పౌర్ణమి ఈ సందర్భంగా సత్యసాయి బాల వికాస్ బాల బాలికలతో కొన్ని విషయాలు ముచ్చటించుకోవడం. చిన్నారి బాల వికాస్ బాల బాలికలకు బుద్ధుని గురించి కొన్ని విషయాలు ప్రశ్నోత్తర పద్ధతిలో చెప్పుకుందామా? మొదటిది, బుద్ధుని ఏ ముని అని పిలిచేవారు? బుద్ధుని బోధనలను ఏ పేరుతో పిలుస్తాము? గౌతమ బుద్ధుడు అని ఎందుకంటారు? బుద్ధుడు ఎక్కడ జన్మించాడు? బుద్ధుని శాక్యముని అంటారు. బుద్ధుడి బోధనలను త్రిపిటకములు అంటారు. మారుతల్లి మహాప్రజాపతి గౌతమి పెంచినందువలన గౌతమ బుద్ధుడు అంటారు. బుద్ధుడు కపిలవస్తు దేశానికి చెందిన లుంబిని వనంలో జన్మించాడు. బుద్ధుని తల్లిదండ్రులెవరు? మాయాదేవికి వచ్చిన చిత్రమైన కల ఏమి? సిద్ధార్థుడు అంటే బుద్ధుడు ఏ వృక్షం క్రింద జన్మించాడు? సిద్ధార్థుడు అంటే అర్థమేమి? సిద్ధార్థుని తండ్రి శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి. మాయాదేవికి 6 దంతముల ఏనుగు తన గర్భంలో కుడివైపు నుండి ప్రవేశించినట్లుగా స్వప్న దర్శనం అవుతుంది. బుద్ధుడు సాలవృక్షం క్రింద అంటే మద్ది చెట్టు క్రింద జన్మించాడు. సిద్ధార్థుడు అంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించేవాడు అని అర్థం. జ్యోతిష్కులు సిద్ధార్థుని భవిష్యత్తు గురించి ఏమి చెప్పారు? బౌద్ధ సాంప్రదాయంలో మొదటి భిక్షుని అంటే సన్యాసిని ఎవరు? కౌండిన్యుడు అనే జ్యోతిష పండితుడు సిద్ధార్థుడు భవిష్యత్తులో బుద్ధుడవుతాడని జోస్యం చెప్తాడు. సిద్ధార్థుని పెంచిన తల్లి మహాప్రజాపతి గౌతమి బౌద్ధ సాంప్రదాయంలో మొట్టమొదటి భిక్షుని అంటే సన్యాసిని. సిద్ధార్థుని భార్య కుమారుడు ఎవరు? సిద్ధార్థుడు నగరంలో చూసిన 4 దృశ్యములేవి? మహాభినిష్క్రమణ అంటే ఏమి? సిద్ధార్థుని భార్య యశోధర, కుమారుడు రాహులుడు. సిద్ధార్థుడు నగరంలో ఒక ముసలి వ్యక్తిని, ఒక రోగిని, ఒక శవాన్ని, ఒక సన్యాసిని చూస్తాడు. మహాభినిష్క్రమణ అంటే అందరినీ వదిలేసి జ్ఞానం కోసం బయలుదేరి వెళ్ళడం. బోధి వృక్షం అంటే ఏమి? సిద్ధార్థునకు జ్ఞానోదయం ఏ వయసులో అయింది? గౌతమ సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా ఎప్పుడు మారాడు? బోధి వృక్షం అంటే రావి చెట్టు. సిద్ధార్థునకు 35వ ఏట జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అయిన తర్వాత గౌతమ బుద్ధునిగా పిలువబడ్డాడు. బుద్ధుడు ఏ భాషలో మాట్లాడేవాడు? బుద్ధుని ముఖ్య సూత్రములేవి? బుద్ధుని జీవితంలో పౌర్ణమికి ఉన్న విశిష్టత ఏమి? ఆనాటి ప్రజల వాడుక భాష అయిన పాళీ భాషలో బుద్ధుడు మాట్లాడేవాడు. బుద్ధుడి ముఖ్య సూత్రం సర్వం క్షణికం, సర్వం దుఃఖం, నిర్వాణమే సత్యం. నిర్వాణం అంటే ముక్తి. బుద్ధుడు పుట్టినది, జ్ఞానోదయమైనది, నిర్వాణం పొందినది పౌర్ణమి తిథినే. బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గాలకు చిహ్నమేమి? బుద్ధుడు ప్రవచించిన జీవన విధానములేవి?
8 ఆకులంటే భాగాలు ఉన్న ధర్మచక్రం అహింస, సత్యము, అస్తేయము అంటే మనోవాకాయ కర్మల చేత పరధనము కోరకుండా ఉండటం, దొంగిలించకుండా ఉండటం, బ్రహ్మచర్యము, దయ, ఆర్ధవము, అందరి పట్ల సమభావన కలిగి ఉండటం, అందరినీ క్షమించటం. బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గంలేవి? సరైన దృష్టి, సమ్యక్ దృష్టి, మంచి వాటినే చూడటం, సీ ఓన్లీ గుడ్. 2 సరైన వాటినే, మంచినే వినడం, సమ్యక్ శ్రవణం, హియర్ ఓన్లీ గుడ్. సరైన వాక్కు, సమ్యక్ వాక్, అసత్యం చెప్పకపోవడం, స్పీక్ ఓన్లీ గుడ్. సరైన భావాలు, సమ్యక్ సంకల్పం, డిజైర్ ఓన్లీ గుడ్. సరైన అంటే మంచి పనులు, సమ్యక్ కర్మ, డూ ఓన్లీ గుడ్. సరైన ధర్మ ప్రవర్తన, సమ్యక్ జీవనం, గుడ్ బిహేవియర్. సరైన అలవాటు, సమ్యక్ సాధన, గుడ్ హ్యాబిట్స్, మానవతా విలువల పోషణ. సమ్యక్ బుద్ధి, సమ్యక్ సమాధి, ఫీల్ ఈక్వలీ టువర్డ్స్ గుడ్ అండ్ బ్యాడ్. బుద్ధుడి ధర్మచక్రాన్ని భారత ప్రభుత్వం ఎక్కడ ఉంచింది? పంచశీల అంటే ఏమి? బుద్ధుని ప్రధాన సందేశమేమి? భారత ప్రభుత్వం ధర్మచక్రాన్ని జాతీయ జెండాలో ఉంచింది. సత్యము, అస్తేయము, అపరిగ్రహము, అహింస, బ్రహ్మచర్యము, ఇవి పంచశీల. బుద్ధుని ప్రధాన సందేశం అహింస పరమో ధర్మ. బుద్ధుడు చెప్పిన 3 శరణములేవి? అష్టదళములేవి? బుద్ధుడు చెప్పిన 3 శరణములు: బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. బుద్ధిలో ధర్మాన్ని ప్రవేశపెట్టి సంఘంలో జీవించడం అంటే త్రికరణ శుద్ధి, మనస్సు, వాక్కు, క్రియలో ఉండే దివ్య ఏకత్వం. అష్టదళములు: ప్రేమ, సత్యం, సహనం, శాంతి, త్యాగం, దయ, అందం, ఆనందం. బుద్ధుడు బోధించిన విషయాలకు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు చెప్పిన విషయాలకు పోలిక ఏమి? బుద్ధుడు ప్రేమ గురించి చెప్పాడు. సత్యసాయిబాబా వారు లవ్ ఆల్ అన్నారు. బుద్ధుడు సమాజ సేవ చెప్పాడు. సత్యసాయిబాబా వారు సర్వాల్ అన్నారు. బుద్ధుడు పంచసూత్రాలు చెప్పాడు. బాబావారు పంచ విలువలు చెప్పారు. బుద్ధుడు 3 శరణములు చెప్పారు. సత్యసాయిబాబా వారు త్రికరణ శుద్ధి చెప్పారు. బుద్ధుడు అహింస పరమో ధర్మ అని ప్రవచిస్తే, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు సత్ప్రవర్తన గురించి ప్రవచించారు. చిన్నారి బాలలు, మనము ఈరోజు బుద్ధుని గురించినటువంటి విషయాలు, బుద్ధుని బోధలు, మానవుడు ఏ విధంగా జీవించాలి అనే విషయాలు ముచ్చటించుకున్నాం. భగవాన్ బాబావారు చెప్పినవి, బుద్ధుడు చెప్పినవి రెండూ ఒకటే. ఇద్దరు అవతారమూర్తులు కదా. అవతారమూర్తులు చెప్పేవన్నీ ఒకటిగానే ఉంటాయి. మానవోద్ధరణకు, మానవులను ఉద్ధరించుటకే అవతారాలు వచ్చి మానవులను సత్ప్రవర్తనలో పెట్టడానికి ప్రయత్నిస్తాయి. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాద పద్మములకు భక్తితో అంకితం. సత్యసాయి పాదార్చిత ఆదూరి హైమావతి శ్రీనివాసరావు.